ఆ గ్రామ పంచాయతీ అక్రమాల పుట్టగా మారింది. అక్రమాల విషయం అధికారులకు కూడా తెలుసు. గ్రామస్తులు ఫిర్యాదులు కూడా చేశారు. అయినా తూతూ మంత్రంగా విచారణ జరిపి తూచ్ అక్రమాలు ఏమీ లేవు, అంతా సక్రమే అంటూ నివేదిక ఇచ్చారు. తనిఖీకి వచ్చిన అధికారులు 2 సంవత్సరాలుగా ఇదే తంతు మళ్లీ రిపీట్ అవుతోంది. చివరికి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన ప్రయోజనం లేకుండా పోయింది అని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సురేష్, ఇంతకీ ఆ గ్రామం ఎక్కడుందంటే ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని నడిపల్లి. ఈ గ్రామ పంచాయతీలో కొన్నేళ్లుగా విధులు దారి మళ్లాయని ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. అధికారుల అలసత్వంతో చోద్యం చూస్తున్నారు. చివరికి జిల్లా కలెక్టర్ విచారణ అధికారిని పంపించారు. అయినా విచారణ సక్రమంగా జరుగుతుందన్న ఆశ లేదని నడిపల్లి గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు విచారణ అధికారి షరీఫ్ కు పంచాయతీ అక్రమాలపై మరోసారి ఫిర్యాదు ఇచ్చామని అంటున్నారు గ్రామస్తుడు సురేష్. ఎప్పటికైనా గ్రామ పంచాయతీలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించి నిధులను రికవరీ చేయాలని కోరుతున్నారు నడిపల్లి గ్రామస్తులు. నడిపల్లి గ్రామ పంచాయతీలో 14-15 ఫైనాన్స్ కమిషన్లో నిధులు దుర్వినియోగమైనవి గత సంవత్సరం నుంచి దీని మీద మేము పోరాడుతున్నాము. మొట్టమొదటి కంప్లైంట్ 2024 జూలై 1వ తారీఖున పీజీఆర్ఎస్లో కంప్లైంట్ నమోదు చేయడం జరిగింది. ఆ నమోదు మీద జూలై 26వ తారీఖున డిఎల్పిఓ చంద్రశేఖర్ గారు విచారణకు వస్తున్నామని మా చేత నోటీస్ పంపించి మాతో సైన్ చేయించుకున్నారు. కానీ 26వ తారీఖున డిఎల్పిఓ గారు విచారణకు రాకుండానే విచారణకు వచ్చినట్టు, నడిపల్లి పంచాయతీలో ఎటువంటి అవతవకలు జరగలేదని, విచారణ చేయకుండానే పిటిషన్ అయినటువంటి నన్ను పిలవకుండానే విచారణ అయిపోయిందని చెప్పేసి క్లోజ్ చేసేసారు. దాని మీద మళ్ళా మేము కలెక్టర్ గారి చుట్టూ పీజీఆర్ఎస్లో తిరుగుతూ, అలానే గౌరవ శాసనసభ్యులైన చింతనేని ప్రభాకర్ గారి దగ్గరికి వెళ్ళాం. అనేక పర్యాలు డిఎల్పిఓ ఆఫీస్కి, డిపిఓ ఆఫీస్కి, మండల ఆఫీసులకి తిరుగుతూనే ఉన్నాం. ఫైనల్గా కలెక్టర్ గారు దీని మీద మళ్ళా విచారణ చేశారు. విచారణ చేయమని మళ్ళీ అదే డిఎల్పి ఎవరైతే తప్పుడు నివేదికనిచ్చారో అదే కేపీ చంద్రశేఖర్ గారిని మళ్ళా విచారణకి ఇక్కడ పంపించడంతో ఒకసారి మేము లేకుండానే తప్పుడు నివేదికని సమర్పించినటువంటి డిఎల్పో మళ్ళీ అదే డిఎల్పో ఇక్కడికి రావడం మేము వ్యతిరేకిస్తూ మీ విచారణ మాకొద్దు అని గో బ్యాక్ అంటూ నినాదాలు చేశాం. వెంటనే కలెక్టర్ గారు దాని మీద రెస్పాండ్ అయ్యి మళ్ళా నూజివీడ్ డిఎల్పిఓ గారితో విచారణ చేయించి 11,80,000 రూపాయలు నడిపల్లి గ్రామ పంచాయతీలో దుర్వినియోగం అయినట్లు,